నిజంగానే అసలు రేవంత్ రెడ్డికి ఏమైంది? అంటే ఎన్నడైనా గూడా చాలా అగ్రెసివ్‌గా అంటే ఈ ఒక్క రోజుతో ఆయనకేదో పెద్ద జ్ఞానోదయం అయిందనైతే అనుకోము గానీ, ఎందుకో కొంత నాలుక మడతెట్టినట్టుగా అనిపిస్తుంది గదా! ఏ విషయంలో మాట్లాడుతున్నా? నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను అన్నాడు. ఇట్లాంటి మాటైతే నేను ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండగా వినలేదు. పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు వినలేదు. దాని తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినంక గూడా దాదాపు ఆల్‌మోస్ట్ ఈ 20 నెలల కాలంలో ఎప్పుడు గూడా ఇనలే. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను అనేసి. అంటే ఏదన్నా తేడా కొట్టిందా? ఏం తేడా కొట్టుంటది ఒకవేళ తేడా కొట్టుంటే? అంటే నోటికొస్తే నోటి దురిసి మాటలు ఎక్కువగా వచ్చేది గదా! అయినా గూడా సరే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారనుకుంటూ గూడా కుక్క తోకకు రాయి కట్టిన చందంగా అంటే రాయి కడితే కుక్క తోక కన్నా జనరల్‌గా అంటుంటాం చూసినా గూడా అది కట్టిన కాసేపన్నా స్థిమితంగా ఉంటది. కానీ ఇవాళ కొందరు వ్యక్తులను చూస్తుంటే రాష్ట్రంలో అసలు ఆ కుక్క తోకతో గూడా కంపేర్ చేయలేమో అనిపిస్తుంది. అసలు ఆగమైతున్నారా? ఈ ఆగమాగమై ఏం మాట్లాడుతున్నారో తెలవదా? అంటే ఒకసారి వర్కౌట్ అయిందని పదే పదే అదే లాజిక్ వర్కౌట్ అవుతుందా ఎక్కడన్నా? సరే ఎంత తెలివి కళ్ళలోనే ఉండొచ్చు. కానీ ఆ తెలివి కళ్ళ వ్యక్తి ఏ రకంగా బోల్తా పడుంటారు, బోల్తా కొడతారు అనేది కూడా మనం చరిత్రలో కూడా చూసినాం కదా! మరి ఈ సిద్ధాంతం అనేది ఆ వ్యక్తికి తెలవదా? ఇవాళ ఏదన్నా వేదిక ఏదన్నా గానీ అది ఆఖరికి 10థ్ క్లాస్ పిల్లల మెరిట్‌కి సంబంధించిన విషయం గానీ, లేదేదైనా అవార్డుల ఫంక్షన్ గానీ, లేదు మహిళలకు సంబంధించిన ప్రోగ్రామ్ గానీ, లేదు ఉద్యమకారుల ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ ఏదైనా అందులేడు ఇందులేడు అన్నట్టుగా ఏదైనా సరే మనం మాత్రం ఒకటే నామజపం చేయాలి, ఒకటే తిట్ల పురాణం ఎత్తుకోవాలి. అది ఎవరి గురించి? కేసీఆర్ కుటుంబం గురించి. అంటే ఏంది? దేని గురించి ఇది జరుగుతుంది చెప్పండి? ఇది చాలా తెలివిగా అతను బిహేవ్ చేస్తున్న విధానం అది. చాలా మందికి తెలియట్లేదు. ఆయన ఎందుకు ఇంకేం పని లేదా రేవంత్ రెడ్డికి ఎంతకాలము కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి మాట్లాడతారు అనేసి అనుకుంటారు కదా! లేదు లేదు. ఆయన ఆగమైతున్నాడు అనే కొంతైతే ఆ ఆగమాగంలో ఇంకా నేను స్ట్రాటజికల్‌గానే బిహేవ్ చేస్తున్నానని అనుకుంటున్నాడు. ఇవాళ ఏముంది చెప్పండి? పక్కా మనము రైతులు ఇబ్బందులు పడుతున్న యూరియానే చూస్తున్నాం. యూరియా గురించి రైతులు ఆందోళన చేస్తుర్రు, నిరసన చేస్తుర్రు. ఆఖరికి ఆ యూరియా ఎక్కడైతే ఇస్తారో అక్కడ వెళ్ళేసి 4 గంటలకు పోయి ఆడ పోయి పండుకుంటున్నారు. చూసినాం కదా! ఇంతకు ముందే నేను చూపించిన కదా! ఒక మహిళ అయితే చాలదా నిదర్శనం చాలదా? కనీసంగా ఇన్నిసార్లు అంటే ఇవన్నీ ప్రజలకు ఎక్కడ అంటే వాళ్ళకి ఆ థాట్ రావద్దు. అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడు? అమ్మో ఈ ప్రశ్న వచ్చింది కాబట్టి నేను ఢిల్లీకి ఊకనే పోతున్నానా అనేది చెప్తాడు. దాని తర్వాత ఏంది? ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ గురించి మాట్లాడాలి, నామజపం చేయాలి, తిట్టాలి, లేనిపోనివన్నీ అంటగట్టాలి. అట్లయితే ఏమవుతుందనంటే ఇక్కడ అమ్మో కరెక్టేనేమో అంటే ఒకవేళ ఇక్కడ సమస్య వీళ్ళు పడుతున్నా కూడా ఇది నిజమే కాబోలు. ఇక్కడ పేపర్లు కూడా అంతే కదా! ఆయన అనుంగు పత్రికలే కాకుండా మిగతా పత్రికలు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు రాయాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. ఇక్కడ ఏమవుతుంది? టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు అంతా గోస యూరియా కోసం పడుతుంటే ఎందుకు చెప్పు? ఒక్క మాటైనా ఈయన ఇన్ని వేదికల మీద నేను కర్మ సిద్ధాంతం గురించి అని మాట్లాడే వ్యక్తి అరే మరి రైతులకు ఇంత గోసపడుతున్నారు, రేపు రైతుల ఉసురు దాకితే నా పరిస్థితి, ఎందుకంటే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా పైన మరి ఇంత బాధ్యత పెట్టిరు కదా, ఆ బాధ్యత నేను కొంతన్నా నెరవేర్చాలి కదా అనేది నిజంగా కర్మ సిద్ధాంతం నమ్మే వ్యక్తికైతే ఎక్కడో మనస్సాక్షి ఉండి మనసు పీక్క తింటది కాబట్టి కనీసం ఒక మెసేజ్ పాస్ చేస్తారు. మీరేం రంది పడకండి, మీరేం ఆగగాకండి, నా తల తాకట్టు పెట్టని కేంద్రం మెడలు వంచైనా నేను మీకు యూరియా అందిస్తాను, మీకు యూరియా కొరత లేకుండా చేస్తాను. ఇట్లాంటి మెసేజ్ కానీ ఇట్లాంటి ఒక్క మాట కానీ ఎక్కడన్నా మాట్లాడంగా ఏ వేదిక మీదనైనా చూసినామా? తీరిగ్గా అంటే ఇంకన్నీ బూతులు అయిపోయినాయి. కర్మ సిద్ధాంతం గాడికి వచ్చింది పరిస్థితి. దేనికి అంటే కాళేశ్వరంది మనం చెప్పేయింది కాబట్టి అది మళ్ళీ మన మెడకే చుట్టుకునే పరిస్థితి వచ్చిందా? ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? మొత్తం అది కేసీఆర్ మీదకి తోద్దాం అనుకుంటుంటే రివర్స్ అది బౌన్స్ బ్యాక్ అయ్యి చీన మెడకే చుట్టుకుంది. ఈయన తీరబట్టి వాళ్ళ సొంత మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం అని కావచ్చు, లేదంటే ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ కావచ్చు, రాహుల్ గాంధీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అనేసి అది కాంగ్రెస్ వర్గాల నుంచి రావడంతో ఏమైందో ఆ టాపిక్ మొత్తానికైతే కొంత హోల్లో పడింది.
మళ్ళీ కాళేశ్వరం గురించి. అంటే జీవిత కాలంలో ఒక టాపిక్ పెట్టుకొని 5 సంవత్సరాల కాలాన్ని గడపాలనుకుంటున్న ఏకైక ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే. పోలవరం కుంగింది, ఏం చేశారు? పోలవరం కాపర్ డ్యామ్ కుంగితే ఒక్క మాటన రేవంత్ రెడ్డి మాట్లాడిండా? లేదు. అక్కడ కేంద్రం మాట్లాడిందా? ఎన్డీఎస్ఏ వచ్చిందా? కానీ కాళేశ్వరం మాత్రము ఇమీడియట్లీ 48 గంటల్లోనే వస్తారు, చూస్తారు, నివేదిక ఇస్తారు. మరి ఇదే ఎందుకు ఎన్డీఎస్ఏ నివేదిక పోలవరం ఎందుకు ఇవ్వదు? మరి పోలవరం ఈరోజు కూలవరమా? కూలేశ్వరం అయినప్పుడు పోలవరం ఈరోజు కూలవరం అవుతుందా? ఈరోజు ఎవరైనా మాట్లాడుతున్నా ఎస్ఎల్బిసి టన్నలు మొదలుపెట్టిన 4వ రోజే కూలిపోయి 8 మంది కార్మికులు అందులో చనిపోతే జల సమాధి అయిపోయారు, బురద సమాధి అయిపోయారు. అందులో ఇద్దరిని బయటకు తీసుకొచ్చిన, మిగతా 6 మంది అందులోనే చిక్కుకుపోయారు. కనీసం దాని గురించి ఎన్డీఎస్ఏ వచ్చిందా? ఎందుకు రాదు అసలు ఎన్డీఎస్ఏ? ఎందుకంటే ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఇవన్నీ టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడాలి. ఎక్కడ పోయిండ్రా మిగతా 6 మంది జాడ? ఎక్కడ పోయింది? అయిపోయింది. దాని వార్త ఎవరు ఈరోజు వెలికి తీయరు కదా. అసలు ఎన్డీఎస్ఏ ఎందుకు రాదు? ఈరోజు పక్కనే ఉన్న పోలవరము ఈనాడు పేపర్లో రాశారు, చిన్నగా జారిందట, చిన్నగా నడుము జారింది అన్నట్టుగా 10 అడుగుల వెడల్పు 8 అడుగుల పొడవులనంటే కిందకి కుంగితే చిన్నగా జారింది. మరి ఇక్కడ ఎలక్షన్ల ముందు కావలసుకొని చేసిరా? నిజంగానే అది నేచర్ వల్ల జరిగిందా? ఒక పిల్లర్ కుంగితే ఇంత రాజకీయం చేసి ప్రభుత్వాన్నే తలకిందులు చేసిన పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో ఇంకా కాళేశ్వరం కహానీలు చెప్తుంటే ఇంకా నమ్మే పరిస్థితికి వచ్చింది. అంటే దేనికి ఇవన్నీ? రోజు ఆయనకి ఏమైనా బౌన్స్ బ్యాక్ అవుతున్నాయన్న నేపథ్యంలో కొంత శృతి ఏమైనా తడబడిందా? అమ్మో, ఆ శృతి తడబడ్డా కూడా బూతులు మానేసి ఏం చేసినట్టు, అరే ఇంకా నేను బూతులు మాట్లాడి అరే ఏం దెబ్బ రేవంత్ రెడ్డి ఏం చేయకుండా బూతులు మాట్లాడుతున్నాడు అనేసి అంటుండ్రు అనేసి మెల్లగా వాళ్ళ పాపన వాళ్ళే పోతారంట. కరెక్ట్, ఇది మాత్రం ఎగ్జాక్ట్లీ ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎవడైతే పచ్చి అబద్ధాలు ఆడతాడో, ఎవడైతే చేయని పనులు చేసినానని చెప్తాడో, నిజంగా కర్మ ఉంటుంది, పైన దేవుడు ఉంటాడు, లేకపోతే ఏది నమ్మితుంది ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్ ఏ రకంగా పగబడుతుంది అనేది డెఫినెట్గా చూస్తాను. ఎంతకాలం అని ఇంకా కళ్ళబొలి కబుర్లు చెప్తారు? ఇప్పుడు ఇదేనా 10? ఇంకా గత ప్రభుత్వం మీద పడి ఏడుగుడు తప్ప, అరే నేనేం చేసినా, నేను వచ్చి 20 నెలల్లో 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చిన కదా, ఈ 2.5 లక్షల కోట్ల అప్పు చేసి నేను ఏం చేసిన అనేది ప్రజలకు చెప్పుకునే ధైర్యము దమ్ముందా? అసలు ఒక్క వేదిక పైన ఇంత అంటారు కదా, నేను 2.5 లక్షల కోట్ల అప్పు చేసిన అంటున్నారు కదా, నేను ఈ 2.5 లక్షల కోట్ల అప్పు చేసేసి ఇగో నేను ఈ ప్రాజెక్ట్ కట్టినా, లేకపోతే పోనీ ఈ గుడి కట్టినా, ఈ బడి కట్టినా, లేదు ఈ ఎస్పీ ఆఫీస్ కట్టినా, లేదు ఈ బంగళా కట్టినా, ఏముంది? ఏడన్న ఒక తట్టెడు మట్టి ఎక్కడ తీసిరా? కానీ మళ్ళీ మాత్రం 8 లక్షల కోట్ల అప్పు. అరే కొంచెమన్నా సిగ్గుండాలనేసి తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇండియన్ పార్లమెంటు వేదికగా చెప్పింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన 10 ఏళ్ల అప్పు 3,14,000 కోట్లు అని చెప్పింది. ప్రభుత్వ ఆస్తులు అప్పులంతుంటే ఆస్తులు 4.5 లక్షల కోట్లకు పైగా ఉందనేసి పార్లమెంటు సాక్షిగా నివేదిక చెప్పినా కూడా మనకి ఇంకా సిగ్గు ఎగ్గు లేకపోయానేసి ప్రజలు తిడుతున్నారు, నేను కాదు. కానీ ఇవి మర్చిపోయి ఇంకా ఆ రాసటోళ్ళకని ఉండాలి కదా. ఉన్నది 3,14,000 కోట్ల అప్పు అయితే 8 లక్షల కోట్ల అప్పు ఎట్లా అనేసి కనీసం ఆ పత్రికలో ఆయన పక్కన ఉన్న సలహాదారులు ఆయనకు ఒక సలహాన్ని ఇచ్చి సావాలి కదా. అది లేదు. ఆగమాగమవుతున్నారు. ఏం చేయాలో అర్థమైతే లేదు. కూల్గా నిజంగానే ఆయన వారానికి ఒకసారి చాలా పీస్ఫుల్గా కూర్చొని మొత్తం ఈ వారంలో ఏం జరిగిందని రీకలెక్ట్ చేసుకొని ఆయన ఒకసారి ఇది చేసుకుంటాడు కదా. నిజంగా ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఇకనైనా జ్ఞానోదయం అయితే ప్రజలపైన నేను దృష్టి పెట్టాలి. ఇక నేను ఆగం కావద్దు. ఉంటే ఈ 3 సంవత్సరాల తర్వాత, ఉండకపోతే ఉండను. కనీసం నాకు ఇంకా 3 సంవత్సరాల పీరియడ్ మిగిలింది. అందులో 1 సంవత్సరం ఎలక్షన్ పీరియడ్ పోతే ఇంకా 2 సంవత్సరాల సమయం నాకుంది. ఎవరు ఏమి పుల్లలు పెట్టకపోతే ఈ 2 సంవత్సరాల పాటు నేను రాహుల్ గాంధీ వాళ్ళకు ఊడిగం చేస్తున్నట్టు మాట్లాడకుండా నాకు ప్రజలిచ్చిన జీవితం, నేను ప్రజా జీవితంలో ఉండాలనుకుంటే కనీసం ఈ 2 సంవత్సరాల పాటున ప్రజలు మిమ్మల్ని దీవించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది. ఎందుకు ఆగమాగమవుతారు అసలు? అరే ప్రజల సమస్యలు ఉన్నాయి, గవి తీర్చుండి. ఈయన ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తారు. అది తెలియదా జనాలకు? మీరు ఏమాత్రం ఇచ్చిరు? ఇవాళ ఫ్రీ కరెంటు బంద్ అయ్యే పరిస్థితికి వచ్చిందట. ఆగమాగం కాకురు. ఇకనైనా
నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడారు కాబట్టి ఆ కర్మ సిద్ధాంతము అన్నప్పుడు కొంచెం ఎక్కడో జ్ఞానోదయం ఏమన్నా అవుతుందా అని ఎక్కడో ఒక హోప్ మిగులుతుంది. దాని చిన్న ఒక రవంత అంటాం కదా, కనీసం ఆ కొంచెం ఎక్కడన్నా ఉన్నా కూడా ఒకసారి ఆగమాగం కాకుండా ప్రజల సమస్యలను వినుర్రి, మీకు చేతనైనంత తీర్చుండ్రి. ప్రభుత్వం ముందు అందుకే కదా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రి అయినా ఎవరి కోసమో. నాకు శత్రువైన ఓ స్థాయి ఉండాలి. ఏం స్థాయి? స్థాయిల గురించి ఇక మనమే మాట్లాడుకోవాలి. ఏం స్థాయి? పుట్టడంతో మంత్రులుగా పుట్టిరా? పుట్టడంతో బంగారు గిన్నెలు బంగారు స్పూన్లతో పుట్టిరా? ఏం పెయింటింగ్లు వేయలేదు, ఒక చిన్న రూమ్లో ఉండలేదు. చాలా గొప్పగా చెప్పుకోవాలి తెలుసా. అరే మనం 1 by 1 ఎట్లా ఎదిగినామని. అది కాదు ఈరోజు మనకు స్థాయి. ఏం స్థాయి బై? ఇవాళ ఏదో చెప్తారు కదా, చదువు నేనేమి ఇయ్యలేను, జాగలు ఇయ్యలేను, ఏమి ఇయ్యలేను, అందరూ చదువుకోవాలి, చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని. అది అందరికీ తెలిసిన విషయమే. చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని మీరు అక్కడ కూర్చున్న వాళ్ళని ఉదాహరించి మాట్లాడేది కదా. ఒక పొన్నం ప్రభాకర్ చదువుకోవడం వల్లనే ఇంత గొప్పోడైండు, ఒక మధుయాష్కి చదువుకోవడం వల్లనే ఆయన అమెరికాలో అడ్వకేట్ అయ్యిండు, చాలా గొప్పోడైండు. తర్వాత ఒక బుర్రా వెంకటేశం గొప్పోడు ఎట్లయిండు, చదువుకోవడం వల్ల అయిండు. ఒక నేరెళ్ళ శారదకు మహిళా కమిషన్ చైర్మన్ ఎట్లా ఇచ్చినాము, ఒక చదువుకోవడం వల్లనే ఇచ్చినాము. ఇవన్నీ మీరు గొప్పగా చెప్పుకుంటారు. మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడారు, పీసీసీ ఎట్లయిండు ఒక చదువు. మరి అదే ప్రశ్న మిమ్మల్ని తిరిగి అడిగితే, మిమ్మల్ని బాగా చదువుకున్నారనే మరి ముఖ్యమంత్రిని చేసిరా? ఒక్కసారి మాట్లాడేటప్పుడు అది కూడా చూసుకోరు. మిమ్మల్ని మీరు అందరి గురించి చెప్పారు కదా, మరి మీ గురించి కూడా చెప్పుకోవాలి కదా. నేను బాగా చదువుకోవడం వల్లనే ముఖ్యమంత్రి అయినారా, లేకపోతే కేవలం మరి మీరు ఏ రకంగా ఏ బేస్ మీద మీరు ముఖ్యమంత్రి అయ్యారు? ఆ మాట కూడా అక్కడ చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళందరూ చదువుకొని మంచి మంచి హోదాలు ఉంటే మీరు మాత్రం ఏ హోదాతో అయ్యిండ్రు అనేది ఇవాళ అందరికీ క్వశ్చన్ మార్క్. మరి మీరే చెప్పారు కదా, మరి మీరు ఎట్లయిరో కూడా ఆగమాగం కాకుండా కొంచెము ఎస్ నేను కూడా చదువుకోవడం వల్ల, బాగా చదువుకోవడం వల్ల నేను ఇంతింత వటుడింత ఈ ముఖ్యమంత్రి దాకా ఎదిగారని చెప్పుకుంటే మంచిగా ఉండేది కదా. అదే మీ గొప్పతనం. ఆగమాగంగా ఆకృతిరా.